హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక సడన్ సర్ప్రైజ్‌తో మీ ముందుకు వచ్చాను. సమంత గారు నటిస్తున్న ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గురించి మీకు చెప్పబోతున్నాను. సమంత ఈజ్ బ్యాక్. సంక్రాంతికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు సమంత గారు. సమంత అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న చిత్రం మా ఇంటి బంగారం. దర్శకురాలు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను శామ్ షేర్ చేశారు. ఈ సంక్రాంతికి టీజర్ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను పంచుకున్న సమంత ఓ ఆసక్తికర క్యాప్షన్ పెట్టారు. మీరు చూస్తా ఉండండి, మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది అని రాశారు. జనవరి 9న ఈ మూవీ టీజర్ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో అభిమానులు సంబరపడుతున్నారు. క్వీన్ ఈజ్ బ్యాక్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఓ బేబీ తర్వాత సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం మా ఇంటి బంగారం. గతేడాది అక్టోబర్ 2న దీని షూటింగ్ను ప్రారంభించారు. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్ పతాకంపై సమంత నిర్మిస్తున్న రెండో చిత్రమిది. దర్శకుడు రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరి సహనిర్మాతలు. 1980ల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇందులో సమంతతో పాటు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీతో పాటు సమంత ప్రస్తుతం రక్తబ్రహ్మండ్, ది బ్లడీ కింగ్డమ్లో నటిస్తున్నారు. దర్శకద్వయం రాజ్ మరియు డీకే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆదిత్యరాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా ఇది రూపొందుతుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీ అయినటువంటి మా ఇంటి బంగారం మూవీ యొక్క విశేషాలు ఇవి. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.